హాయ్ పిల్లలు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో విశేషణం అంటే యాడ్జెక్టివ్ గురించి ఉదాహరణలతో తెలుసుకుందాం. విశేషణం యొక్క డెఫినేషన్ చూడండి. నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేసే పదం విశేషణం. ఇది ఒక వస్తువు లేదా వ్యక్తి యొక్క లక్షణాలను, స్వభావాలను వివరిస్తుంది. ఉదాహరణ చూడండి. లడ్డు తీపిగా ఉంటుంది. ఇక్కడ లడ్డు అనేది నామవాచకం లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేసే పదాన్ని మనం విశేషణం అనుకుంటామన్నాం. ఇక్కడ చూడండి, లడ్డు ఎలా ఉందంటమ్మా? తీపిగా ఉంది. లడ్డు తీపిగా ఉంది. తీపి అనేది ఇక్కడ మనకు విశేషణం. లడ్డు యొక్క విశేషత ఏంటి? తీపిగా ఉండడం. అందుకని తీపి అనేది ఇక్కడ విశేషణం. లడ్డు తీపిగా ఉంటుంది. ఇచ్చిన వాక్యంలో విశేషణం గుర్తించండి అంటే మనకున్న నామవాచకం లేదా సర్వనామానికి పక్కన దాన్ని స్వభావాన్ని తెలియజేసే పదాన్ని విశేషణం అంటారు. నెక్స్ట్ చూడండి, ఎర్రని గులాబీ. ఇక్కడ గులాబీ అనేది నామవాచకం. ఎర్రని అనేది మనకి ఇక్కడ జరుగుతున్న విశేషం. గులాబీ ఎలా ఉందమ్మా? ఎర్రగా ఉంది. అందుకని ఎర్రని అనేది విశేషణం. తర్వాత చూడండి, మేఘాలు. మేఘాలు ఏ విధంగా ఉన్నాయి? తెల్లని మేఘాలు. మేఘాల్లో నుంచి మనకు నెక్స్ట్ చూడండి, కాకరకాయ చేదుగా ఉంటుంది. ఇక్కడ చేదు అనేది విశేషణం. దేని యొక్క స్వభావం గురించి ఇక్కడ చెప్పుకుంటున్నాం? ఇక్కడ మనం కాకరకాయ యొక్క స్వభావం గురించి చెప్పుకుంటున్నాం. కాకరకాయ ఏ విధంగా ఉంటుందమ్మా? చేదుగా ఉంటుంది. అందుకని ఇక్కడ చేదు అనేది విశేషణం.